హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ 2025 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే గుడ్ న్యూస్ అనమాట. 50 వరకు మనకైతే ఈ ఫ్రీ కాలేజీలు అయితే మనకైతే మళ్ళీ ఫ్రీ సీట్లు అయితే మీ అందరికైతే రాబోతున్నాయి అనమాట. ఇక్కడ సిఎస్ఈ బ్రాంచ్ కావచ్చు, సిఎస్ఎం ఎవరైతే ఇంకా ఈసీఈ ట్రిపుల్ ఈ కావాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో మీకు ఖచ్చితంగా ఫ్రీ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మీ అందరికి దీనికోసం నేను ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. మీ ర్యాంక్ ఎంత అని చెప్పి ఒకసారి అయితే కింద కామెంట్ చేస్తే మీకు ఏ కాలేజీలో ఫ్రీ సీట్ వస్తుందని చెప్పేసి నేను క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. అలానే మీ ర్యాంకు, అలానే మీ క్యాస్ట్ ఏంటిది అని చెప్పి ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, అంతకన్నా ముందు కౌన్సిలింగ్ అప్డేట్స్ ఏమున్నాయి, అలానే మార్క్స్ ఎన్ని వచ్చాయి, వీటన్నిటి గురించి కూడా మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం. అయితే ముందుగా వచ్చేసి మనకు ఆల్రెడీ రిజల్ట్స్ అయితే వచ్చిన విషయం అయితే మీ అందరికైతే తెలిసిందనమాట. ఎవరికైనా సరే ఇక్కడ ఫ్రీ సీట్ కావాలనుకుంటే తప్పకుండా మీ క్యాష్ ఇన్కమ్లో వచ్చేసి ₹1,00,000 లోపు ఉండేటట్టయితే చూసుకోండి. కొంతమంది 1,50,000, 2,00,000 ఇలా మీరు ఇన్కమ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మినిమం ₹1,00,000 లోపు పెట్టుకునేటట్టయితే చూసుకోండి. అప్పుడైతే మీకు కొంచెం దేనికైనా ఎలిజిబిలిటీ, మీరు స్కాలర్షిప్లకైనా వీటికి ఎలిజిబిలిటీ అవ్వడానికి అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసింది ఏంటిదంటే ఇక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్కి అయితే ఈసారి ర్యాంక్స్ అనేవి కొంచెం ఎక్కువ వచ్చాయి, మార్క్స్ అనేవి తక్కువ వచ్చాయి. ఈసారి చూసుకోవచ్చు, మార్క్స్ తక్కువ వచ్చిన ర్యాంక్స్ అనేవి బెటర్ ర్యాంక్స్ వచ్చాయి అనమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు చాలామంది కూడా ఈసారి స్కోర్ చేయలేకపోయారు కాబట్టి మంచి ర్యాంక్స్ అందరికైతే వచ్చాయి. మరి కొంతమందికి మార్క్స్ యాడ్ అవ్వడం కూడా జరిగింది. షిఫ్ట్ వైజ్గా మార్క్స్ అన్ని ఎన్లైట్కి చేసి ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మీకు ఏమన్నా ఇంకా డౌట్ ఉంటే ఏమన్నా ఒకసారి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి ఇక్కడ మొన్నటి వరకు ఫ్రీ కాలేజీలో సీట్ రావాలంటే తప్పకుండా మీకు ర్యాంక్ అనేది 10,000 లోపు కిందికి ఉండాలి. యాన్యువల్ ఇన్కమ్ అనేది 1,00,000 బిలో ఉంటే తప్పకుండా మీ అందరికైతే ఫ్రీ సీట్ వస్తాయన్నమాట. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నో ర్యాంక్స్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. బీసీ కేటగిరీలో 77 నుంచి 85 మార్కులు వస్తే మనకు ఫ్రీ సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇక్కడ ఈ ఓసీ ఈడబ్ల్యూఎస్ నుంచి 77+85 మార్కులు, ఇలా మీకు ఒకసారి మీ క్యాస్ట్తో పాటు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి కామెంట్ చేస్తే మీకు వచ్చే కాలేజెస్ అయితే నేను పెట్టడం అయితే జరుగుతుంది అనమాట, గవర్నమెంట్ కాలేజెస్. ఓకే, ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.